ఈరోజు వింతైన ఒక నీరు గురించి మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నా. ఈ కొండ, ఈ పర్వతాలు, ఈ చెట్లు, దీనికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్రను మీకు తెలపాలని నేను ఆశపడుతున్నా. ఈ జీడి తోట, అదేవిధంగా ఆ దిగువ భాగం చూస్తే అక్కడ కొండ వాగు కనిపిస్తుంది. ఈ నీళ్ళు అనేది అప్పట్లో రాజులు, రాణులు తాగేవాళ్ళు. కారణం ఏంటంటే ఆ రోజుల్లో మోటార్ లేకుండే. ఇప్పుడు కదా బోరు బావులు, మోటార్లు, టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందడం వలన ఎన్నో విధాలుగా మనం కూడా అభివృద్ధి చెందాం. ఆ రోజుల్లో ఊటి బావి మీద లేదా ఊట నీరు మీద ఆధారపడి జీవించేవాళ్ళు. ఈ కొండ చూడండి, ఈ కొండలో వనమూలికలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో ఈ వనమూలికలతోటే జ్వరం వచ్చినా ఏదొచ్చినా కూడా ఈ కొండల నుంచి తీసుకునేవాళ్ళు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఆ చివర డౌన్లో నీళ్ళు కనిపిస్తుంది. ఆ చెరువు ఒక చిన్న చెరువు లాగా ఉంది. అది ఎప్పటికీ ఇంకిపోదు. బాగా గమనించండి, రాళ్ళ మధ్యన నీళ్ళుంది కానీ ఎప్పటికీ ఇంకిపోదు. ఇక్కడ చూస్తున్నాం, ఇది ఏదో అనుకుంటున్నారు. ఇది ఒక బావు లాంటిదే, కానీ ఇప్పుడు ప్రజెంట్ మొత్తం బావిలాగా లేకుండా మట్టితో నిండి ఉంది. చూస్తున్నాం, ఇంకా చాలా మీకు చూపించాలని ఆశపడుతున్నా. ఆ చివర్లో దిగువన చూడండి, అక్కడ చూస్తే నీళ్ళు పారుతుంది కదా. ఆ నీరు ఎప్పటికీ ఎండిపోదు, ఇంకిపోదు. కారణం ఏంటంటే అది ఈ రెండు రాళ్ళ మధ్య నుంచి ఊట అనేది వస్తుంది. ఈ నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యానికి మంచిది అంటారు. కానీ మనం దాన్ని మన నమ్మకం మీద ఆధారపడి ఉంది. గమనించండి, వెళ్తున్నాం ఆ ప్రాంతానికి, మనం చేరుకుంటున్నాం. ఎందుకంటే పైనుంచి చూపించాను కదా, ఆ కొండల్లో చాలా వనమూలికలు ఉన్నాయి. ఇంకా ఈ కొండల్లోనే పులులు, సింహాలు కూడా ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా అంటే మనం లోపలికి వెళ్ళలేదు. కారణం ఏంటంటే నా చేతిలో ఎలాంటి ఆయుధం లేదు, ఎలాంటి రక్షణ లేదు. అందుకే భయానికి ఆ లోపల వరకు గుహ ఉంది. ఆ గుహలోకి వెళ్ళడానికి నేను చాలా భయపడుతున్నాను. ఒంటరిగా వస్తున్నాం కదా, ఒంటరిగా గమనిస్తున్నాం కదా. ఎవరో ఇద్దరు ముగ్గురు ఉంటే కొంత ప్రొటెక్షన్ ఉండేది, కానీ ఒంటరికి వెళ్ళడం కష్టం కదా. చూస్తున్నాం కదా, ఆ కొండ నుంచి దిగాను. ఆ కొండ చాలా ఎత్తైనది. ఆ కొండ మీద నుంచి చూస్తే సుమారుగా ఒక మన కళ్ళు ఎంత దూరం వరకు వెళ్తాయో అంతవరకు, కనుసూపు మేర వరకు మనం చూడొచ్చు. అదేవిధంగా ఒక 10 కిలోమీటర్ల వరకు చూడగలము. కారణం అంటే మన చూపుల్లో దానికి ఆ ప్రాధాన్యత ఉంది. చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది గమనిస్తున్నాం కదా. ఇక్కడ నుంచే రాజులు, రాణులు వాటర్ని తాగేవాళ్ళని అని అంటున్నారు. ఎంత